హైదరాబాద్ మియాపూర్ మిస్సింగ్ బాలిక దారుణ హత్య విషాదాన్ని రేపింది. తుక్కుగూడలో బాలికను చంపి పడేశారు దుండగులు. ఈ నెల 8 నుంచి కనిపించకుండా పోయింది బాలిక. అప్పటి నుంచి వెతుకుతున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా ఉప్పుగూడకు చెందిన యువకుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే బాలికను అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. ఇంటి నుంచి అదృశ్యమైన మైనర్ బాలిక అనుమానాస్పద స్థితిలో మరణించి కనిపించింది. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంజయ్య నగర్కు చెందిన యువతి ఈ నెల 8వ తేదీ నుంచి కనబడకుండా పోయింది. ఆమె తల్లిదండ్రులు అదే రోజు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అదృశ్యమైన యువతికి ఉప్పుగూడకు చెందిన ఒక యువకుడితో ఇన్స్టాగ్రామ్లో పరిచయం ఉన్నట్లు విచారణలో తేలింది. విచారణ స్పీడప్ చేసిన పోలీసులు అమ్మాయిని తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే తుక్కుగూడలోని ఒక ప్లాస్టిక్ కంపెనీ పరిసర ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించినట్లు గుర్తించారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో రెడీగా ఉన్నారు వివరాలు అందించడానికి. ప్రణీత, యువతి మృతి వెనుక మిస్టరీ ఏంటి? ఆ యువకుడికి ఏమైనా సంబంధం ఉందా ఆమె మరణానికి? అయితే ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఆల్రెడీ ఇద్దరు నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. ఒకరు విఘ్నేష్తో పాటు మరొకరు సాకేత్, ఇద్దరిని కూడా ఆల్రెడీ పోలీసులు విచారిస్తున్నారు. అయితే ప్రజెంట్ ఇన్సిడెంట్కి సంబంధించి మనతో మాట్లాడేందుకు అమ్మాయి తరపు వాళ్ళు ఉన్నారు. అంటే ఏం జరిగింది ఎగ్జాక్ట్లీ? 8వ తారీఖున మిస్ అయిందా? అసలు ఇంట్లో నుండి ఏం చెప్పి బయటికి వెళ్ళింది? సో ఈ యువకుడు ఎవరు? ఆ అబ్బాయి ఇన్స్టాగ్రామ్లో పరిచయమైనటువంటి వ్యక్తి. వీళ్ళు ఒక 2-3 or 6 months లోపల వాళ్ళు కాంటాక్ట్లో ఉన్నారు. ఆ అమ్మాయి అతను. అమ్మాయి 8th నుంచి అయితే ఆ పేరెంట్స్కి కాంటాక్ట్ మిస్ అయింది. అంతకుముందు ఎప్పుడు 10 days 31st వెళ్ళినట్టు మాకు సమాచారం ఉంది వాళ్ళ పేరెంట్స్ నుంచి. 8th తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసారు. 9th 10th ఎఫ్ఐఆర్ అయింది. దాని తర్వాత వాడు ఎంగేజ్ చేసిండు ఇటు పోలీస్ వాళ్ళను, అటు లేదు నా దగ్గర లేదు అక్కడే వచ్చింది అని, నేను వస్తున్నా సార్ పిఎస్కి అని, ఇట్లా పోలీసు వాళ్ళని ఎంగేజ్ చేయడం అనేది జరిగింది. సో అల్టిమేట్గా ఏంటంటే నిన్న దొరికిపోయినారు వాళ్ళు. దొరికిన తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరనే దొరికిండ్రు. ఒక యాక్టివా బైక్ మీద దొరికిండ్రు. అయితే వాళ్ళు పట్టుకున్న తర్వాత బాడీ మేము పలానా వేరే ఒక దగ్గర ఉంది, అమ్మాయి చంపేసినాం అక్కడ మన ఇది తుక్కుగూడలోని ప్లాస్టిక్ పార్క్ అనే ఒక దాని ముందు పడేసిండ్రు అడవిలో. బాడీ మాత్రం మొత్తం డీకంపోజ్ అయ్యింది. 8th రోజు చనిపోయింది అమ్మాయి. 8th రోజు వీడు మ్యారేజ్ కూడా చేసుకోండి అమ్మాయిని. 8th రోజు నైటే చంపేసిండు. చంపేసిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళు అక్కడ అడవిలో పడేసారు. దీనికి ఇంకిద్దరు సపోర్ట్ చేసిండ్రు. ఒకడు సాకేత్ అని, వాళ్ళ వైఫ్ కళ్యాణి. వీళ్ళు సపోర్ట్ చేసిండ్రు. అందరు పోలీస్ స్టేషన్ అదుపులో ఉన్నారు. ఏం చెప్తున్నాడు విఘ్నేష్? ఎందుకు చంపినామంటే వాడు ఒక కొత్త స్టోరీ అల్లి చెప్తున్నాడు. అది ఏంది అనేది మన పోస్ట్ మార్టం రిపోర్టు మీరు పోలీసులను అడిగితే చెప్తారు. సో బాడీని ఇప్పుడు అక్కడికి తీసుకెళ్తున్నాం. రైట్. అది ప్రజెంట్ మియాపూర్కి చెందినటువంటి ఐశ్వర్యను అతి దారుణంగా హత్య చేశారు. అయితే హత్య గల కారణాలు తెలియాల్సింది. ప్రజెంట్ గాంధీలో అయితే ఆమె మృతదేహానికి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులకి బాడీని అప్పగించున్నారు.